హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా ఇప్పుడే అందిన తాజా వార్త అండి. ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, లేదంటే లక్షల్లో నష్టమే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఐటీ పరిధిలోకి వస్తారో ఐటీ రిటర్న్స్ అండి, వారు అలాగే ఐటీ పరిధిలోకి రాని వారు కూడా తప్పక ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం, ఐటీ రిటర్న్స్ దాఖలుతో వచ్చే ప్రయోజనాలు, ఒకవేళ ఐటీ రిటర్న్ చేయకపోతే ఏమవుతుందనేది కూడా మనము తెలుసుకుందాం. పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అంశంపై అవగాహన లేకపోవడం వల్ల లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. సో, ఈ సమాచారం మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడేలాగా ఇప్పుడు మనము చర్చిద్దాం. ఐటీ రిటర్న్స్ దాఖలు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందామండి. చాలామంది పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ఫామ్ 16పై సంతకం చేసి సీనియర్ సిటిజన్ రాయితీ పొందుతారు. అయితే వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి తప్పించుకుంటారు. దీనివల్ల కొన్ని ప్రమాదకరమైన ప్రయోజనాలను వాళ్ళైతే కోల్పోతున్నారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు మరణం లేదా అనుకోని సందర్భాల్లో కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశాన్ని వారు పూర్తిగా కోల్పోతున్నారు. అవునండి. మోటారు వాహన చట్టం 1988 ప్రకారంగా ప్రమాదంలో మరణించిన పెన్షనరు కుటుంబం ఆర్థికంగా గొప్ప ఉపశమనం పొందే అవకాశం అయితే ఈ ఐటీ రిటర్న్స్ చేయకపోవడం వల్ల కోల్పోతుంది. సో, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆర్థిక సదుపాయం అండి. ఒక పెన్షనర్ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో గత 3 ఏళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుంటే ఆదాయంలో సగటు కంటే ఆహ్, మనకు యాన్యువల్ అన్నమాట. సో, ఆ విధంగా సగటున 10 రెట్లు కుటుంబానికి అందుతుంది. అంటే ఉదాహరణకు ఒక పెన్షన్ రూ. 25,000 పొందుతుంటే వార్షిక ఆదాయం 3,00,000గా లెక్కించవచ్చు. సో, కోర్టు రు ఈ మూ 3 సంవత్సరాల సగటు వచ్చేసి రూ. 3,00,000 అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 3,00,000 అయితే ఏం చేంజ్ ఉండదు. సో, సగటు ఆదాయము 3,00,000. దానికి 10 రెట్లు అంటే 30,00,000 వరకు కుటుంబానికి లభించవచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే. కోర్టులో రుజువులు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన దాఖలాలు మాత్రమే కోర్టులో అంగీకరిస్తుందనమాట. ఇతర రుజువులు కోర్టులో అంగీకరించబడవు కాబట్టి ఐటీ రిటర్న్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం. రిటర్న్ దాఖలు చేయకపోతే నష్టం. సో, ఏం నష్టమో తెలుసుకుందాం. పెన్షనర్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబానికి భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ప్రభుత్వ చట్టాల ప్రకారం అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడం అసాధ్యమవుతుంది. ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు సూచనలు. పెన్షనర్లకు ముఖ్యమైన అవగాహన అండి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో వారికి వివరించాలని ప్రభుత్వం కృషి చేయాలి. బ్యాంకుల ద్వారా లేదా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని వారికి అందించాలి, అవగాహన కలిగించాలి. సమయానుసారంగా రిటర్న్స్ దాఖలు. పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రత్యేక శిబిరాల ఏర్పాటు. రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ సులభంగా ఉండేందుకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలి. పెన్షనర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా తాము మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా భవిష్యత్తులో ఆర్థిక రక్షణ అందించగలుగుతారు. ఇది ఒక విధంగా వారి కుటుంబ భద్రతకు పునాది వేయడమే. ప్రమాదవశాత్తు మరణం, అనుకోని పరిస్థితుల్లో సామాజిక రక్షణను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా అండి. సో, మరి ఐటీ పరిధిలోకి వచ్చిన వారు, రాని వారు కూడా ఐటీ రిటర్న్స్ చేయొచ్చండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.